మీరు మీ ఛానల్ పేరు ధ్వని అని పెట్టారు. మన ఎలక్షన్లే మన రాజకీయమే ధ్వని కదా. ఇతర దేశాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఆ టైంలో మీరు పర్యటన చేస్తే అసలు ఎన్నికలు జరుగుతుందని కూడా మీకు తెలియదు. కానీ కొన్ని రంగాల్లో పెరుగుతుందండి. అన్నీ నాశనం అయిపోయిందని నేను ఒప్పుకోను. సార్ ఏపీకి వెళ్తే అక్షరాలు 22,74,000 కోట్ల రూపాయలు, 42 లక్షల కోట్లలో రాష్ట్రాలకు ఏదో రూపంలో బడ్జెట్. ఎవరు నెగ్గినా ఏం జరుగుతుంది, ఏం జరగాలి. స్వతంత్రం వచ్చిన కొత్తలో 5 కోట్ల టన్నులు. వ్యవసాయ రంగం నష్టంలో ప్రభుత్వాల వైఫల్యం ఉన్నమాట వాస్తవం. ధరలను అణిచివేయటమే విధానంగా ప్రభుత్వాలు గత 70-80 ఏళ్ళ నుంచి పరిస్థితి. కానీ మౌలికంగా రాజకీయ స్వభావం పెద్దగా మారటం లేదు, కొన్ని రకాలుగా చెడిపోతుంది. దాన్ని మార్చడం అవసరం చేస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ధ్వని టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు జేపీ గారు. జేపీ గారు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. బికాజ్ చాలా తెలుగు ప్రజలకి సుపరిచితులు. అనేక విషయాల్లో దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, తప్పుడు దారిలో పోతున్నప్పుడు ఎవరో ఒకరు మంచి చెప్పే వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళలో ఒకరు జేపీ గారు. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? యా, నేను ఇందాక చెప్తున్నట్టు ఇంట్రోలో రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రజలు కావచ్చు, పరిపాలించే వాళ్ళు కావచ్చు, తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మొట్టికాయలు వేసే వాళ్ళు అంటూ ఉండాలి. అలాంటి వాళ్ళలో మీరు ఒకరని నేను అంటాను. పెద్ద దీనిలో గొప్ప విషయం ఏం లేదు. మనకేమైందంటే ఆలోచించడం ఎట్లా అని తెలియని సమాజాన్ని తయారు చేసాం. విద్య విఫలమైపోయింది. బహిరంగ చర్చ రాజకీయంలో అధ్వాన్నంగా త్వంసంఠ అంటే త్వంసంఠ, తూతూ మేమేకి వచ్చేసింది. పత్రికల్లో సైతం చూపలను ఆకర్షించాలి, శ్రోతలను ఆకర్షించాలి తప్ప పెద్ద డెప్త్కి వెళ్ళే శక్తి చాలా కొరవడింది. కాబట్టి ఈ దేశంలో కీలకమైన అంశం ఏంటంటే ప్రజా జీవనాన్ని గురించి, ఉమ్మడి జీవనాన్ని గురించి ఎలా ఆలోచించాలి. విధానాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, అది కొరవడింది. ఇది కేవలం ఒక గుర్ర పందెంలాగా, ఒక 20-20 క్రికెట్ మ్యాచ్, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారని చెప్పండి. అలాంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో కాకుండా ఎవరు నెగ్గినా ఏం జరుగుతుంది, ఏం జరగాలి, దాన్ని ఎలా సాధించాలి మన ఉమ్మడి ప్రజల కోసం, దాని మీద దృష్టి మరించాలని మనందరూ ఆలోచన. దీనిలో ఏ ఒక్కళ్ళు కాదు, కాబట్టి కొంతమంది గొంతిస్తాం. మనం చెప్పే విషయాలు గొప్ప విషయాలు అద్భుతమైనవి ఏం లేవు. కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే మన మంచి మనకు అర్థమైతే మనందరికీ తెలుస్తుంది. కాకపోతే ఒక సమాజంలో వెంటనే తెలియదు, కొంచెం కాలక్రమేణ అనుభవంతో తెలుస్తుంది. ఫార్మర్స్ ప్రొటెక్షన్ అనేది ప్రొటెక్షన్ నడుస్తుంది, చాలా రోజుల నుంచి అది జరుగుతుంది. ప్రజలకు డౌట్ ఉన్నది ఏంటంటే దేనికోసం చేస్తున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ డిస్కస్ చేయాల్సి వస్తే కనీస మద్దతు ధర, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, అసలు ఈ కనీస మద్దతు ధరని ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఇప్పుడు ఏ రకంగా డిసైడ్ చేస్తారు? మనకి రైతులకి దేశంలో చాలా ఆవేదన ఉన్నమాట వాస్తవం. గత 70-80 ఏళ్ళుగా అన్యాయం జరిగినమాట వాస్తవం. ముందు అది గుర్తించాలి. ప్రస్తుతం జరుగుతుంది కేవలం పంజాబ్ రైతులది, వాళ్ళ గొడవల గురించి తప్ప దేశం రైతుల గురించి వాళ్ళు మాట్లాడలేదు, అవగాహన కూడా లేదు. దానికి వస్తాను తర్వాత. కానీ ఏ ప్రాంతం రైతులైనా కూడా వ్యవసాయ రంగం బాగా నష్టపోయిన మాట వాస్తవం, దిగాలు పడిన మాట వాస్తవం, వ్యవసాయ రంగం నష్టంలో ప్రభుత్వాల వైఫల్యం ఉన్నమాట వాస్తవం. ముందు అది గుర్తించాలి. ఎందుకంటే ధరలను అణిచివేయటమే విధానంగా ప్రభుత్వాలు గత 70-80 ఏళ్ళ నుంచి పరిపాలన చేసినాయి. ఈ దేశంలో వినియోగదారులకు ధర తగ్గించాలా, ఓట్లు పొందాలా, రైతు చచ్చిపోయినా పర్లేదు, చచ్చిపోయినా వాడికి డబ్బులు ఇస్తాం, మళ్ళీ అందరూ రైతుకు అనుకూలంగానే. ఇప్పుడు రైతు దురుద్దేశం కూడా ఆపాదించట్లా, లోతైన ఆలోచన లేకుండా తాత్కాలికమైన రాజకీయ అవసరాల కోసం చేశారు. దానికి తగ్గట్టు మనకు ఆహార ధాన్యాలు కూడా కొరతగా ఉన్న దేశం మొదట్లో. అమెరికా నుంచి షిఫ్ట్ మౌత్ అనేవాళ్ళు, వాళ్ళు ఓడల్లో PL-480 ధాన్యం పంపిస్తేనే మన ఇంట్లో పొయ్యిలో పిల్లి లేచేది. కరెక్ట్. దాంతో ఏంటి ఎట్లా కొట్లా ధాన్యాన్ని ఉత్పత్తి చేయాలి. దానిలో భాగంగా ఈ మద్దతు ధర, తర్వాత ప్రభుత్వం సేకరణ. కానీ ఆ రోజుల్లో ఏముండేది, మార్కెట్లో రేటు కంటే ప్రభుత్వం ఇచ్చే రేటు తక్కువ ఉండేది. ఓకే. నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు, మేమందరం పరిపాలన చేస్తున్నప్పుడు మిల్లర్లుగా రైతులు కానీ బాబు ప్రభుత్వం కొనుక్కున్న మార్కెట్లో అమ్ముకోనేమని గొడవ పెట్టేవాళ్ళు. మనం చట్టాన్ని బలం ఉపయోగించి, చట్టం అనే అధికారం ఉంది కాబట్టి వాడు ఎక్కడ అమ్మాలో నిర్దేశించే అధికారం మనకున్నది, ఎక్కడ రవాణా చేయాలో లేకపోతే ఎక్కడ నిల్వ చేయాలో ఈ మొత్తం మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వానికి చెప్పిన ధరకి ఇంత స్టాక్ ఇవ్వకపోతే అంత తెలుస్తామని చెప్పి బెదిరించి బలవంతంగా తీసుకున్నాం. దాంతో లంచాల రాజ్యం వచ్చేసింది. వాడు ఏమాత్రం చిన్న పొరపాటు దొరికినా కూడా వాడి తలప్రాణం తొక్కకు చేయొచ్చు.
వాడి ఆస్తి మొత్తం కర్పూరహార చేయొచ్చు, వాడి స్టాక్ మొత్తం కాన్ఫిస్కేట్ చేయొచ్చు, వాడిని జైల్లో కూడా పెట్టచ్చు కొన్ని చట్టాల వల్ల. ఒక భయానక వాతావరణము, అవినీతి వాతావరణం వచ్చింది. కాలక్రమేణా ఏమైందంటే రెండు జరిగిన దేశంలో. ఒకటి, ఆహార ధాన్యాల ఉత్పత్తి అవసరాన్ని మించి పెరిగింది. ఇది మర్చిపోతున్నారు చాలామంది. ఓకే ఓకే కేవలం మన అవసరం కోసం, తిండి కోసం అంటే పూర్వం ఇంతంత అన్నం తినేవాళ్ళం, ఇప్పుడు ఇంత తింటున్నాం. మిగతా పెరిగినాయి. పూర్వం అన్నం తప్ప ఇంకే ఉండేది కాదు, ఎక్కువ అంత క్యాలరీస్ అంతా అన్నమే. ఇప్పుడు మరి ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పెరిగిందో పౌష్టికాహారం అని చెప్పంటే మీకు పళ్ళు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, మీ అభిరుచిని బట్టి పెరగాలనే మనకు ఆకుకూరలు ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం కదా మనం, ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా. కాబట్టి తలసరి కన్జంప్షన్ తగ్గింది, ఉత్పత్తి పెరిగిపోతా ఉంది. తెలంగాణ ఉంది, కొత్తగా బోర్వెల్ వేస్తే వరి, కొత్త కాళేశ్వరం కడితే వరి, మరో ప్రాజెక్ట్ ఉంది. దీని గ్లామర్ పెంచేసి అంతా ఇదే. అవసరం అన్నది వేరే పంటలకి. ఉత్పత్తి పెరిగిపోయి గుట్టలు గుట్టలకు పడింది ఈ ధాన్యాలు. దాంతో ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ సంవత్సరం మన దేశంలో 33 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఓకే, స్వతంత్రం వచ్చిన కొత్తలో 5 కోట్ల టన్నులు ఉత్పత్తి అయింది. ప్రభుత్వం దగ్గర పీక్ టైంలో నిలవ ఉండేది 8 కోట్ల టన్నుల పైన ప్రభుత్వం దగ్గర నిలవ ఉండేదే. అంటే మొదటి స్వతంత్రం వచ్చినప్పుడు ఉత్పత్తి మొత్తం కంటే ప్రభుత్వం దగ్గర నిలవ గోడౌన్ నిలవ ఉంది ఎక్కువ. ఇప్పుడు ప్రైవేట్ గోడౌన్లు కలిగితే ఇంకా చాలా రెట్టింపు అయిపోతుంది. ఓకే, ఈ పరిస్థితుల్లో పంజాబ్ ఆందోళన కేవలం అక్కడ స్థానిక పరిస్థితులకి వల్ల వచ్చింది తప్ప అది దేశ రైతుల ఆందోళన కాదు. ఓకే, 1-2 రాష్ట్రాలకు సంబంధించింది మాత్రం అంతే. ప్రధానంగా పంజాబ్ కొంతమేరకు, ఎందుకంటే మండీ యాక్ట్ కింద బలమైనటువంటి మార్కెట్లు ఉన్నాయి అక్కడ. ఆ మార్కెట్కి చాలా పరుగుపడిన నాయకులు ఉన్నారు. ఓకే, వాళ్ళకి అక్కడ ఆ మండీల ప్రాధాన్యత కావాలి. పంజాబ్లో మొదటి పంట మీరు వరి వేస్తారు, రెండో పంట గోధుమ వేస్తారు. వాళ్ళు పండించే వరి ఎవరు పెద్ద తినేది కాదు, మొత్తంగా ఉంటుంది. గవర్నమెంట్ తప్ప ఇంకెవరు కొనేవాళ్ళు లేరు. వాళ్ళకి ఆ పంట అలవగ్గా పండుతుంది. కాబట్టి వరి కానీ ఇది కానీ అదే పనిగా వాళ్ళు ప్రొక్యూర్మెంట్. అందులో ఏమైంది, 2007-8 ప్రాంతాల నుంచి గత 14-15 ఏళ్ళుగా అంతకుముందు మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకి కొనేది బలవంతంగా మార్కెట్ రేట్ కంటే ఎక్కువ రేటు అవడం మొదలెట్టింది. ఒకప్పుడు మీరు మా దగ్గర ప్రొక్యూర్ చేయొద్దు, మా దగ్గర మీరు సేకరించొద్దు, మీకు అమ్మం బాబు అని చెప్పి అన్నవాళ్ళు ఇప్పుడు మీరు కొంటారో చేస్తారని మొదలెట్టారు. రివర్స్ అయింది, బెదిరించింది. మరి డిమాండ్ లేకుండా మార్కెట్లో దాని కన్జంప్షన్ లేకుండా, వినియోగం లేకుండా అదే పంట నేను ఉత్పత్తి చేస్తూ ఉంటాను, ఖజానా నుంచి డబ్బులు తీసుకుని నువ్వు కొంటూ ఉండు అంటే తాత్కాలికంగా సమస్య వచ్చినప్పుడు ఇది ఒకటి చేయాలి మనం. రైతులు నష్టపోకూడదు కాబట్టి. కానీ దీర్ఘకాలం చేస్తే ఏం చేస్తున్నాం మనం, ఏ పంటలు అవసరమో దాన్ని పండించడం కోసం ప్రోత్సాహం అవట్లా. ఏది గొట్లుగా పడిందో దాన్ని మాత్రం మనం ఇంకా పండించే ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇది అసంబద్ధమైనది, అసాధ్యమైనది. తాత్కాలికంగా ఏదో మేనేజ్ చేస్తాం, కానీ దీర్ఘకాలం ఇది అసంబద్ధమైనది. ఇప్పుడు మార్కెట్లో రేటు ఎప్పుడు వస్తుంది, డిమాండ్ ఎక్కువ ఉంటే ఉత్పత్తి తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. ఆబ్వియస్లీ ఉత్పత్తి ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. దాన్ని దేవుడు కూడా మార్చలేడు. కాబట్టి తాత్కాలికంగా వ్యవసాయం ఉన్న పరిస్థితుల్లో కొంత సాయం చేయగలం, ఈ మార్కెట్లో ఉన్న ఇబ్బందులు ఉన్నా కూడా సాయం చేయగలం. కానీ ఇది పర్మనెంట్గా చట్టబద్ధంగా చేస్తూ ఉంటాము. ఇదిలాగా పెరుగుతూ ఉంటుంది మనకు వరి, లేకపోతే గోధుమ ఉత్పత్తి, మరి మిగతా అన్నీ తగ్గుతూ ఉంటాయి. కానీ అవి అవసరం పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతూ ఉంటుందంటే అది ఇంపాసిబుల్. అంటే మనం రాయిని పైకి ఎగరేసి పైకి వెళ్ళొద్దు కిందకి రావాలంటున్నాం, కిందకి రావద్దు పైకి వెళ్ళాలంటున్నాం, అది కిందకే వస్తుంది. కాబట్టి ఇది చాలా అసంబద్ధమైనటువంటిది. ప్రస్తుతం ఎట్లా ఉంది సార్, ఇది ఎవరు డిసైడ్ చేస్తారు అసలు? ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే నేను చెప్పాను కదా, దానికి ఒక కమిషన్ ఒకటి వేస్తారు. ఓకే, CACP అని, కమిషనర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసింగ్ అని వేస్తారు. ఓకే, గతంలోనేమో 2006-7 ఆ ప్రాంతం దాకా ఏదో వాళ్ళు రకరకాల లెక్కలు వేసి మార్కెట్ రేట్ కంటే తక్కువ పెట్టేవాళ్ళు. 2007 నుంచి కొంచెం ఎక్కువ పెట్టడం మొదలెట్టారు. కానీ అధికారికంగా కమిషన్ డిసైడ్ చేస్తుంది. అది చేసినా కూడా గవర్నమెంట్ ఏంటంటే రాజకీయంగా ఒత్తిడి వల్ల కానివ్వండి, రైతులకు మేలు చేద్దామని కానివ్వండి, 4 ఓట్ల కోసం కానివ్వండి, అడపదడప పెంచుతుంటారు. ఈ మధ్య కూడా కొంత పెంచారు ఉదాహరణకి. కాబట్టి బేసిక్గా ఎవరు నిర్ణయం చేసినా కూడా మార్కెట్లో అమ్ముడుపోని వస్తువు, మిగులు ఎక్కువగా ఉన్న వస్తువు, దాన్ని ఎక్కువ ధరకు నువ్వు బలవంతంగా దీర్ఘకాలం చట్ట ప్రకారంగా కొను అని చెప్పంటే మన డబ్బులతోనే కొనేది, ఎవరి డబ్బులు కాదు. ఈవెన్ గవర్నమెంట్ ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్నా కూడా అది పడేది సిటిజన్స్ పైన. నరేంద్ర మోదీ గారి డబ్బులు కాదు, ఇది మన డబ్బులే. జాతీయ స్థాయిలో 42 లక్షల కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో ఆదాయం చూపెట్టారు, అన్ని రూపాల్లో వచ్చే ఆదాయం, అప్పులు కాకుండా.
దానిలో 22,74,000 కోట్ల రూపాయలు, అక్షరాలు 22,74,000 కోట్ల రూపాయలు, 42 లక్షల కోట్లలో రాష్ట్రాలకు ఏదో రూపంలో బదిలీ అవుతుంది. ఓకే. మిగతా డబ్బులో జీతభత్యాలు 8 లక్షల కోట్లు, బ్యాంకులకి మన ఇప్పటిదాకా తీసుకున్న అప్పుల మీద వడ్డీలు చెల్లించేది 12,19,000 కోట్లు. బా, ఈ మొత్తం కలిస్తే వచ్చే ఆదాయం అంతా పోయింది. అవును అవును. ఇక మీకు రోడ్లు ఎట్లాగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లాగా, ఆర్థిక ప్రగతికి ప్రోత్సాహం ఎట్లాగా, ఈ రైతులకే సబ్సిడీ వేరే ఇస్తున్నాం మనం. అవును అవును. ఇది ఫెర్టిలైజర్ కానీ లేకపోతే ఫుడ్ సబ్సిడీ పేరుతో 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ ఎట్లాగా, దేశ రక్షణ ఎట్లాగా, ఆర్థికాభివృద్ధి ఎట్లాగా. అవును. కాబట్టి ఇది జరిగేది కాదు, అసాధ్యము, అసంబద్ధము. కానీ రైతుల సంక్షోభం తీవ్రమైంది. దానికి పరిష్కారాలు ఆచరణ సత్యం. ఉదాహరణకి యుక్రెయిన్ యుద్ధం అన్న పేరుతో ఏం చేశారంటే, గతంలో నేనే గట్టిగా పోరాడి అప్పటిదాకా బియ్యం ఎగుమతి నిషేధించారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఓకే. నేను గట్టిగా పోరాడి జాతీయ స్థాయిగా దాకా ప్రధానమంత్రి గారి దాకా పోయి రాష్ట్రంలో అందరినీ కూడగట్టి ఆ ఎగుమతుల నిషేధాన్ని తొలగించేసరికి ఇండియా బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అయింది బియ్యం ఎగుమతుల ప్రపంచంలో. దానిలో తెలుగునాటి నుంచి మ్యాక్సిమం వెళ్ళేది. ఎక్సలెంట్. నిన్న మొన్న కూడా ఎక్కడ మీరు పేపర్లో చూసుంటారు, ఇండియాలో మీరు సబ్సిడీ ఇస్తున్నారు రైతులకి, అందుకని చెప్పి మీరు తక్కువ కమ్మగలుగుతున్నారు, బియ్యం ఎగుమతి చేస్తున్నారని చెప్పి వాళ్ళు గొడవ పెట్టారు. గొడవ పెడితే మన ఇండియన్ దాని నుంచి బయటకు వాకౌట్ చేశాడు. థాయిలాండ్ వాళ్ళు మిగతా వాళ్ళు మనం విమర్శిస్తే, ఎందుకంటే వాళ్ళకేమో మన ఉత్పత్తులు ఎగుమతి కాకూడదని కోరుకుంటారు వాళ్ళు, వాళ్ళకి పోటీ రాకూడదని. నేను గట్టిగా పోరాడడం వల్ల అది ఎగుమతి నిషేధాన్ని తొలగించారు. యుక్రెయిన్ యుద్ధం రాగానే ఏం చేశారు, మళ్ళీ నిషేధాన్ని పెట్టారు. అయ్యో, బియ్యం రైతులంతా నష్టపోయారు. ఈ డిమాండ్లో ఏమన్నా ఉందా? అది అంతర్జాతీయ వాణిజ్యంలో రేట్ ఎక్కువ నమ్ముకునే అవకాశం ఉండాలి, ఎగుమతి మీద నిషేధంలో పెట్టారా? పెట్లా. ఇది పంజాబ్లో కొంతమంది రైతుల ఉద్యమం తప్ప దేశ రైతుల ఉద్యమం కాదు. దేశంలో రైతులకు సంక్షోభం ఉన్నది, కానీ ఈ ప్రస్తుతం వాళ్ళ డిమాండ్లన్నీ కూడా రైతుల సంబంధం కాదు, ఆ రాష్ట్రాలకు సంబంధించి. ఆ రాష్ట్రం అది కొంత రాజకీయము, కొంత వాళ్ళ స్థానిక సమస్యలు. అట్లాగే వంట నూనె, ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్ వంట నూనెలో, ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇంపోర్టర్. వంట నూనె లేదు, లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలి, నేను కాదంటలా. కానీ ఇంపోర్ట్ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఇక్కడ రైతులు ఏమవుతారు? ఎల్లకాలం మనం ఇంపోర్ట్ ఆధారపడితే భారతదేశంలో వ్యవసాయం ఏమవుతుంది, దేశ ఆహార భద్రత ఎట్లా ఉంటుంది? కాబట్టి నేను ఒక 7-8 ఏళ్ళు పోరాటం చేశాను. దిగుమతి మీద సుంకం పెట్టండి, ఒక 40% అంతా పెట్టండి, అప్పుడు మనకు రేటు నిలబడుతుంది, మనం ఉత్పత్తి పెంచుకుంటాము, కొంతకాలమే దిగుమతి రక్కర్లేదని చెప్పాను. 8 ఏళ్ళు పోరాటం చేశాక నాకు 2017లో ఈ సుంకాలు పెట్టారు. అప్పటి నుంచి కాస్త రేటు మనకు పెరగడం మొదలెట్టింది. 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఈ పాములన్న ఆయిల్ రేటు 20, పాములన్న సీడ్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, రైతుకి కేజీ 23 రూపాయలు పలికింది. యుక్రెయిన్ యుద్ధం రాగానే ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారు, ఇప్పుడు 12 రూపాయల రేటు. ఈ డిమాండ్లో లేదు, అది పంజాబ్లో. పంజాబ్ రైతులు దానిలో డిమాండ్ లేదు బెట్ల. అంటే వాళ్ళకి మనందరం మనుషులం కాదు, వాళ్ళూరి సమస్య ఉన్నది. కాబట్టి మన ముందు ఈ భ్రమ నుంచి బయటపడాలి. అది రైతుల సమస్య కాదు, దేశ వ్యవసాయ ఒక ప్రాంతంలో రైతులు ఒక నమూనాలో ఉన్న సమస్య, అంతే వాళ్ళు భావిస్తున్న సమస్య. కాబట్టి మనం చేయాల్సింది దిగుమతుల మీద ఏ రకంగా ఆంక్షలు లేకుండా ఉండాలి, దిగుమతులు రైతుకు రక్షణ కలిగించేట్టుగా ఉండాలి, అదనపు విలువ చేకూరేట్టుగా ప్రాసెసింగ్ బాగా ఉండాలి దేశంలోనూ. ఈ రిటైల్ చైన్స్ తీసుకొచ్చేసి వాళ్ళు ఏమవుతుంది, 100 రూపాయలకి మీరు నేను మార్కెట్లో కొంటే రైతుకు వచ్చే సగటు రేటు పళ్ళు కూరగాయలు అన్నట్లో 25 రూపాయలు, 75 మధ్యలో పోతుంది, రిటైల్ చైన్స్ పెట్టారనుకోండి, ఇంత చాంతాడంత పొడుగు చైన్ ఉండదు. 100 రూపాయలకు మనం కొంటే 60 రూపాయలు రైతుకి వెళ్తుంది. వాటిని తీసుకురావాలి, ఎక్స్పోర్ట్లు ఓపెన్ చేయాలి. ఇంత కష్టంలో కూడా రైతులు ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తున్నారు, ఇంపోర్ట్ కంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తున్నారు. మనకి వచ్చే వ్యవసాయ ఎక్స్పోర్ట్లో మిగిలి ఉంది మనకి. ఇదే కనుక మరింత ప్రోత్సహిస్తే $100-150 బిలియన్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ రకంగా ఆలోచించాలి, కానీ మార్కెట్ని మన రైతుల ఆదాయం పెంచడానికి ఎలా ఉపయోగించుకోవాలి అలా ఆలోచించాలి. కానీ మార్కెట్తో సంబంధం లేకుండా, భూమి ఆకర్షణతో సంబంధం లేకుండా రాయి వేస్తాను పైకి వెళ్తూనే ఉండాలి. రాయి వెళ్ళదు, ఖచ్చితంగా వెళ్ళదు, కింద పడుతుంది. బలవంతంగా ఆపిన ఏదో ఒక రోజు నెత్తిలో పడుతుంది. అది సమాజం లోపల నాశనం అయిపోతుంది, ఆర్థికంగా మనం కొల్లపోస్తాం, వ్యవసాయం మరింత నీరు కాలిపోతుంది. ఇప్పుడు ఇవాళ చూడండి, మాంసం మార్కెట్లో 600-700 రూపాయలు పలుకుతుంది కేజీ, నేను విన్నంత వరకు. కాదు రోజు మీరు కనుక్కోవాలి ఎందుకైంది, కొరత ఉంది, డిమాండ్ పెరుగుతుంది, దాని ఉత్పత్తి పెరగాల. వ్యవసాయం ఇది వ్యవసాయమే కదా, చేపల ఉత్పత్తి పెరగాల, గుడ్లు పెరగాల, పాలు పెరగాల, పళ్ళు పెరగాల, కూరగాయలు పెరగాల. పాలు కూడా మంచి ఎగ్జాంపుల్, డైలీ కన్సంప్షన్. ఎగ్జాక్ట్లీ, అది మనం ఇప్పుడు అది చేయకుండా డిస్కస్ చేయట్లేదు. అది మన చర్చ కూడా చాలా. ఇప్పుడు రైతులకు ఎప్పుడు రైతుల కోసం పోరాడినవాడిని నేను. జిల్లాల్లో వ్యవసాయ రంగంలో నీటిపారుదల పథకాలు తీసుకొచ్చినా, లేకపోతే
రాష్ట్రాల మధ్య ఆంక్షలు పెట్టి రేట్లు పడేసేట్టు చేశారు. అప్పుడు నేను తెలంగాణలో మన నిజామాబాద్ నుంచి నాందేడ్ దాకా పాదయాత్రలు చేశాను వేల మందితో. అట్లాగే రాయలసీమలో కర్నూలు నుంచి కర్ణాటక పాదయాత్రలు చేశాం. ఈ ఆంక్షలను ఉల్లంఘించి పక్క రాష్ట్రాలు అమ్మితే రేట్లు సమయమై మనకి 3,600 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం ఒక్క వరి పంటలో ఒక్క బీపీటీ వెరైటీలో మనకు అదనంగా రైతులకు ఆదాయం వచ్చింది. అంటే అంత డబ్బు కూడా కలంపోటుతో రైతులు రాకుండా ఆపేశారు. ఆంక్షలు తీసేయాలి, ఎగుమతుల మీద మనకి ఆంక్షలు ఉండకూడదు, రేటు నుండి అమ్ముకునే ఏర్పాటు కావాలి, దిగుమతుల నుంచి రక్షించాలా, మిగతా చెప్పినవి చేయాలా. ఇవన్నీ చేయకుండా మనం ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా 50 ఏళ్ల క్రితం విధానాల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక స్టేట్ విషయానికి వస్తే సార్, కాళేశ్వరం కట్టేటప్పుడు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ అమాంగ్ హూ అపోజ్డ్ ఇట్. చేవెళ్ల ప్రాణహిత కూడా దానికి ముందు దానికంటే ముందు అండ్ చేవెళ్ల ప్రాణహిత కాళేశ్వరంగా మారింది. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పారు జరిగింది ఏదో జరిగింది, అధికారంలోకి వచ్చిండ్రు, అది ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిండ్రు, అది కష్టం అవుతుందని చెప్పిండ్రు. బట్ చూస్తే నిన్నాక మొన్న కూడా గృహజ్యోతి స్కీమ్ కింద ఉచిత కరెంటు 500కే సిలిండర్ లాంటివి అనౌన్స్ చేసిండ్రు. సో ముఖేష్, అందుకనే ప్రజాస్వామ్యంలో, అందులో మనలాంటి పేద దేశంలో, డబ్బున్న దేశంలో కూడా తాత్కాలికంగా అందేటువంటి లాభము, దీర్ఘకాలికంగా మన పిల్లల భవిష్యత్తు కోసం చేసే పనులు, ఈ మధ్య క్లాష్ ఉంటుంది. కుటుంబంలో కూడా ఉంటుంది. కుటుంబంలో కూడా ఈ పూట అర్జెంటుగా తినేద్దాము, ఈ పూట అనుభవిద్దాము, ఈ పూట సర్దాము అని పిల్లలు అనుకుంటారు. టెంపరీ రిలాక్సేషన్, పొద్దున్న సాయంత్రం టీవీ చూద్దాము, లేకపోతే కంప్యూటర్ గేమ్స్ ఆడుకుందాము. తల్లిదండ్రులు అని చెప్తారు, నాన్న దాంతోపాటు చదువు కూడా కావాలరా, నేర్చుకోవాలరా, శరీరం వ్యాయామం కావాలరా, హెల్త్ బాగుండాలని చెప్తే వాళ్ళు కోపం తెచ్చుకుంటారు పిల్లలు. సహజం అది. ప్రతి మనిషి కూడా తాత్కాలిక సుఖానికి కొంచెం మొగ్గు చూపుతారు. కానీ తల్లిదండ్రులు ఎట్లాగైతే పిల్లల్ని మనం నచ్చ చెప్పి నువ్వు సరదాగా ఎంజాయ్ చేయి, అదే సమయంలో నీ భవిష్యత్తు కూడా కాపాడుకోవాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి. అలాగే ప్రభుత్వం కూడా, ప్రభుత్వం పాత్ర తల్లిదండ్రులు లాంటివి. తాత్కాలికంగా అవసరమైంది చేయాలి, అసలు లేదంటే సాధ్యం కాదు. కానీ దీర్ఘకాలం కోసం బాటలు వేయకుండా చేస్తే పిల్లల్ని నాశనం చేస్తున్నాం మనం. మనకి ఏమైంది ఇప్పుడు, ఓ పక్కనేమో పార్టీలు ఎలక్షన్లో గెలిస్తే చాలు దేశమంతా సర్వనాశనమైన పరగ, రేపేంటో నాకేం కావాలా, ఈవేళ నేను అధికారంలో రావాలా, అదే పరమ లక్ష్యం. తెలిసి రెండోసారి పొరపాటు మంచో కొన్ని మాటలు చెప్పి వచ్చారు. మనం బాధ్యత కలవడం అయితే ఇప్పుడు వాళ్ళ మీద కసి కాదు కావాల్సింది. నాకు అయింది అది అయిపోయింది బాబు, రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పాను. ఆ మాట చెప్పాను నాకు. ఏదో ఎన్నికల్లో మాట ఇచ్చారు, ప్రజలు దానికి ఓటేశారు. కానీ ఆ మాట ఇచ్చాం కదా, రాష్ట్రం సర్వనాశనం చేయబోకండి, నిజాయితీగా ప్రజలకు చెప్పండి, ఇది సాధ్యం ఇది అసాధ్యము, కొన్ని సాధ్యమైనవి తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితాలు వచ్చి చేద్దాం, మిగతా వీలున్నప్పుడు చేద్దామని. కానీ ఇప్పుడు అలా చేద్దాం అనుకున్నా కూడా పాపం ఉన్నంతలో ప్రభుత్వంలో వాళ్ళు బ్యాలెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళకి అర్థమైంది, తెలుసు వాళ్ళు తెలియక చేసింది అంతా. అందుకని కొంచెం ఏదో ప్రయత్నం చేస్తే మళ్ళీ ఎవరైతే ఓడించారో వాళ్ళు ఊరుకోరు కదా, పొజిషన్ అయ్యారు కదా. మరి మీరు ఇవన్నీ చెప్పి మమ్మల్ని దెబ్బకొట్టారు కదా, నేను ఊరుకుంటాను. అంచేత ఈ పోటీ రాజకీయంలో ఇవన్నీ ఉంటాయి. అంచేతే ఎలక్షన్ టైంలో రాజకీయం ఎంత నచ్చింది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం ఒకసారి మన రాష్ట్రము, మన దేశము, మన భవిష్యత్తు అవగాహన లేకుండా మీరు ఏం చెప్తే దాన్ని నేను వ్యతిరేకిస్తాను, నేనేం చెప్తే మీరు వ్యతిరేకిస్తారు, ఇది కేవలం సంఖ్యాబలం వాళ్ళ నీడి ఉండడం కొనుక్కోవటం అనుకున్నట్టయితే ఇలాంటివి జరుగుతుంటాయి. సరే, ఏపీకి వెళ్తే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీలు ఎక్కువై, అంటే ఎంతసేపు నాకు ఆటో ఉంది 10,000 వచ్చినాయి, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు 12,000 వచ్చినాయి, ఈ రకమైన పథకాలు బాగా ప్రజలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. సెకండ్ వన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేయడం కానీ అపోజ్ చేసే పరిస్థితులు కూడా జనాలు లేరు, వాళ్ళు ట్యూన్ అయిపోయినారు. వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఓకే, వచ్చే ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు అధికారం కోసం రావడానికి వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేయట్లేదు. ఉన్న పథకాలు ఉన్న స్కీమ్లు ఏముంటే అవి ఇస్తాము, దాంతోపాటు ఇంకెక్కువ ఇస్తాం, మీకు ఫ్రీ బస్ ఇస్తాం, 500లకు సిలిండర్ ఇస్తామని ఏపీలో కూడా రాజకీయాలు చూస్తున్నాం, వాళ్ళ మేనిఫెస్టోలు చూస్తున్నాం. ఏం చెప్తారు సార్ ప్రజలకి, ముఖ్యంగా నాయకులకు కూడా? అందుకని కీలకమైనటువంటి కాలంలో ఒక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో ఈ పోటాపోటీలుగా తాత్కాలికమైన సంక్షేమం మీద దృష్టి పెట్టడం చాలా ప్రమాదకరమవుతుంది. సంక్షేమం వద్దని ఎవరు అనరు. ఒక పేద దేశంలో సంక్షేమం, అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమం లేకుండా రాజకీయం సాధ్యం కాదు, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. కాబట్టి ఎంతో కొంత తాత్కాలికంగా కొంత బాధ తొలుగుతుంది, కొంత కష్టం తగ్గుతుంది అనుకున్నది చేయాలి. లేకపోతే రాజకీయం ప్రజాస్వామ్యం నడవదు, అందరినీ కలుపుకోవాలి. కానీ ఒక తల్లిదండ్రులు చేసినట్టుగా సంక్షేమమే పరిపాలన కాకుండా సంక్షేమంతో పాటు దీర్ఘకాలంగా నీ భవిష్యత్తు, దానికి కూడా బాటలు వేయాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం జరుగుతుందంటే అసలు సంక్షేమమే పాలన, ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ డబ్బు ఎవరి జేబులోంచి ఇవ్వట్లా,
జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తి నుంచి తాకట్టు పెట్టి మనకి ఇవ్వట్లేదు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వారి జేబులోంచి ఇవ్వరు. ఇది మండబ్బే. మండబ్బే ఎలా ఉపయోగపడాలి? ఖచ్చితంగా కష్టంలో ఉన్నవాడిని అది కూడా కొంత ఉపయోగించాలి. కానీ అదొక్కటి మాత్రమే చేస్తే ఎల్లకాలం మంది పుచ్చుకునే చేయి అయితే, వారెవరిది ఇచ్చే చేయి అయితే, ఒక 20 ఏళ్ళు ఇట్లా చేసినా కూడా మళ్ళీ మంది పుచ్చుకునే చేయగా అలవాటైపోయింది కదా. కూలీ పిల్లలు కూలీలుగా ఉంటారుగా. మరి మన బతుకులు బాగుపడేటప్పుడు ఎట్ బాగుపడతాయి? పెద్ద ఎత్తున మీరు చెప్పినట్టుగా మౌలిక సదుపాయాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, దాని నుంచి ఉపాధి కల్పన వస్తాయి, దాని నుంచి మనకు ఆదాయాలు పెరిగితే, ఉపాధికి కావాల్సిన నైపుణ్యం మనకు వస్తే, ఆత్మవిశ్వాసం వస్తే, మన కాళ్ళ మీద నిలబడితే అప్పుడు మనం ఎదుగుతాం. ఏ కుటుంబాన్నైనా చుట్టూ చూడండి, నెలల్లో వారు డబ్బులు ఇచ్చారు కాబట్టి కుటుంబం బాగుపడిందని ఒక్కటి చూపెట్టండి నాకు. కానీ కష్టపడ్డారు, పొదుపు చేసుకున్నారు, బాగా చదువుకున్నారు, నైపుణ్యం సంపాదించారు, సొంతంగా సంపాదించే శక్తి వచ్చింది, లేకపోతే కొన్నిసార్లు పెట్టుబడి పెట్టారు, సరైనటువంటి షాపు వ్యాపారమో చిన్న వృత్తితో పోటీ చేశారు, బాగా కష్టపడి చేసుకున్నారు, వాళ్ళు పెరిగారు. ఎక్కడ చూసినా మీకు అదే కనిపిస్తుంది. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. కానీ సంక్షేమం తాత్కాలికం. అదొక్కటే పరిపాలన కాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమతూకమైంది. కనీసం మీకు వచ్చిన పన్నుల డబ్బులు మీరు ఏదన్నా చేయండి. పన్నుల డబ్బుల్లో ఖర్చు అయ్యేది ఏమిటి? జీతభత్యాలు తప్పదు కదా, వడ్డీలు తప్పదు కదా, సంక్షేమం ఇవన్నీ చేసుకోండి. అప్పు చేసి తప్పు కూడా చేస్తే ఈ పిల్లల మీద వీళ్ళని రుణగ్రస్తులు చేసి పిల్లల మీద అప్పుల భారం పెడితే, పిల్లల ఆదాయాలు పెంచే ఏర్పాటు లేకపోతే, మౌలిక సదుపాయాలు లేకపోతే, కొత్త పెట్టుబడులు లేకపోతే, పారిశ్రామికీకరణ లేకపోతే అప్పులు చేస్తే నడుస్తుందా? ఆ కుటుంబం పూర్తిగా దివాలా చేస్తుంది. మనం దివాలా అంచులో ఉన్నాం. మనం అంటే సంక్షేమం వద్దని అవునంటారు. అయితే సంక్షేమం లేకపోతే వీళ్ళ ఎన్నికలు సాధ్యం కాదు కాబట్టి రెండు పార్టీలు సంక్షేమం కోసం చెప్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఒక పార్టీ సంక్షేమం తప్ప ఇంకోటి రాజకీయం పరిపాలన లేదు, ఇంకొక పార్టీ సంక్షేమం కూడా చేస్తాము కానీ అభివృద్ధి మేము గతంలో చేసాము ఇప్పుడు చేస్తామని నమ్మండి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక నమ్మదగిన ఎజెండా కూడా ఇవ్వాలి. ప్రజల జీవితాలు బాగుపడతాయని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం కృషి చేస్తారని దేశం అంతా కూడా నమ్మకం ఉంది. ఈ గతంలో ఆయనకు చరిత్ర ఉంది. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే కష్టకాలంలో కొత్తగా ఏర్పడ్డ అవశేష ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కాలంలో కూడా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహము, ఈ ప్రయత్నం జరిగింది అక్కడ. అలాగే గతంలో హైదరాబాద్ నగరం ఉందనుకోండి, లేకపోతే మన రాష్ట్రంలో ఆనాడు అభివృద్ధి అనుకోండి, కొన్ని విషయాలు బాగా జరిగింది, దాన్ని అనుమానం లేదు. రాజశేఖర్ గారు ఏం చేశారు? దాన్ని కొనసాగించి మరింత కీర్తి పొందే ప్రయత్నం చేశారు, దాన్ని చంపేలా ఆయన బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు సంక్షేమాన్ని ఇస్తూనే. అలా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది 10 ఏళ్లలో? దాన్ని కొనసాగించారు. మిగతా రాజకీయంగా ఎన్ని విషయాలన్నా కూడా దాన్ని కొనసాగించి అభివృద్ధిని కొనసాగించారు, సంక్షేమాన్ని చేశారు. అది అవసరం ఇవాళ. కాబట్టి ఇవాళ రెండు పార్టీలు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధికి ముందుకు రావాలి. అభివృద్ధి ఏ రకంగా చేస్తారో మాట కాకుండా చేతల్లో చూపెట్టాలి. స్పష్టమైనటువంటి కార్యాచరణ పథకం ఉండాలి. దానిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మన సాక్ష్యాలను బట్టి ఓ పార్టీకి ఆ పార్టీ నాయకుడు గతంలో అభివృద్ధి సాధించారు, దానికోసం పాటుపడ్డారని చెప్పిన ఖ్యాతి, ఆ విశ్వాసం ఉన్నది. రెండో పక్కన ఆ విశ్వాసాన్ని చూపెట్టలేదు. డెఫినెట్గా ఇద్దరు సపోర్ట్ ఉంటేనే అది వెళ్తుంది కదా ముందుకి. ప్రజలకి ఏం చెప్తారు సార్? బాగా అలవాటు పడిపోయినారు ప్రజలు. అండ్ రెండవది ఇదొకటి, రెండవది అసలు సంక్షేమం అంటే ఏంటి? ప్రజలకి ప్రభుత్వాలు ఏ మేర సహాయం చేయొచ్చు, ఎంతవరకు సహాయం చేయొచ్చు? ఆ ప్రశ్న ముందెళ్తాను. దీనికి వెళ్ళాలంటే మనం పెద్ద పెద్ద పాండిత్యం అక్కర్లా, పుస్తకాలు చదవక్కర్లా, డిగ్రీలు అక్కర్లా. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం? దేవుడేం పంపించాల ప్రభుత్వాన్ని, మనమే ఎన్నుకున్నాం. ప్రభుత్వాలు దేవుడు పంపించినవి కాదు, వీళ్ళేమో దేవుళ్ళు కాదు, మనమేమి రాక్షసులం కాదు, లేకపోతే మనమేమి భక్తులు బానిసలం కాదు. మనం ప్రభువులు. మనం కావాలని స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? మన జీవితంలో 100కి 80-90 అంశాలు మన చేతుల్లో ఉన్నాయి. మీరున్నారు, మీరు ఇప్పుడు టీవీ ఛానల్ చేస్తారా, లేకపోతే రేడియో జాకీగా ఉంటారా, ఇవన్నీ మీ సొంత విషయం. ఎలాంటి ఇంట్లో ఉంటారు, ఏ బట్టలు వేసుకుంటారు, మరి మీ డబ్బులు మిగులుంటే ఎలా పెట్టుబడి పెడతారు, వచ్చిన ఆదాయాన్ని ఎట్లా ఖర్చు పెడతారు, ఇవన్నీ మీ ప్రైవేట్ వ్యవహారం. ఎవరికి జోక్యం లేదు. మీరు పన్నులు కట్టినంత వరకు చట్టం ప్రకారం మీరేం చేస్తుంటారో మీ ఇష్టం. మీ జీవితంలో మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం మీరు చేసుకుంటారు, అది మీ హక్కు. కానీ మీకు అవసరమైనవి జీవితంలో సొంతంగా చేసుకునే పనులు కొన్ని ఉన్నాయి.
చుట్టూ దోమలు విపరీతంగా మూగుతుంటే మీ ఇంట్లోని దోమల నుంచి కాపాడితే రకరకాలు పెట్టినా కూడా తలుపు తీయకమంటారు, దోమలు రాకమారవు. దోమల నివారణ కావాలి, డ్రైనేజ్ సరిగ్గా ఉండాలి, మంచినీళ్ళు ఇంటికి అందాలి, పిల్లలకి స్కూళ్ళు ఉండాలి, మంచి ఆరోగ్య వ్యవస్థ ఉండాలి, బయటికి పోతే ఇవన్నీ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఉమ్మడి అవసరాలు, మంచి రోడ్లు ఉండాలి, మంచి రవాణా వ్యవస్థ ఉండాలి, కరెంట్ ఉండాలి, వరద వస్తే వర్షం వస్తే వరద రాకుండా ఉండాలి. ఇవన్నీ ఉమ్మడిగా మాత్రం చేయగలం. ఆ ఉమ్మడిగా సొంతంగా చేసుకోలేని పనులు, ఆ పనులు జరగకపోతే నరకంగా ఉండేది జీవితం, ఆ పనుల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది మర్చిపోయి అసలు ఆ పని చేయకుండా, ఎందుకోసం మమ్మల్ని ఏర్పాటు చేసామో అది చేయకుండా మన డబ్బుల్ని వాడు పన్నుల రూపంలో తీసుకుని దాన్ని సగం తినేసి సగం దుబారా చేసి వాళ్ళు చూడండి, వాళ్ళ వాహనాలు చూడండి, వాళ్ళ రాజభోగాలు చూడండి, వాళ్ళ అట్టహాసం చూడండి. మన నిజాయితీగా మాట్లాడుకుందాం. కరెక్ట్. ఎక్కడన్నా ఒక భేద దేశంలో సామాన్యులకు సేవ చేస్తున్నాం అన్న స్పృహ ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఆ రాచరిక స్వభావం చూడండి. సో సగం తినేసి సగం దుబారా చేసి మిగతా కాస్త తలా కాస్త పందారం చేసి దీన్ని పరిపాలన అంటున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మన డబ్బే. ఈ డబ్బులో చాలా భాగం తినేస్తున్నారు మనకు పనులు జరగకుండా, దుబారా చేస్తున్నారు వాళ్ళ విలాసాల కోసం చెప్పాను, రాచరికం కోసం చెప్పాను. మిగతాది మన పంచిపెట్టి మనల్ని బెచ్చగాళ్ళుగా మారుస్తున్నారు. సంక్షేమం పొందే హక్కు మనకున్నది, కష్టంలో ఉంటే ఆదుకోవాలి మన పన్నుల డబ్బుల్లోంచి. వాడు ఎవడు దానం ఇవ్వట్లా, ఇది ఎవరి వరం కాదు, వాడి దయదక్షిణ మనం బతకట్లా. కానీ సంక్షేమంతో పాటు మన పిల్లల భవిష్యత్తు బాగుండేందుకు ఏర్పాట్లు లేకపోతే, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉపాధి, నైపుణ్యం లేకపోతే ఎల్లకాలం ఇట్లానే ఉంటాం. మనం బానిస బతుకులు అవుతాయి. మనం భృత్యులుగా ఉంటాం, మనం పౌరులం కాదు, ప్రభువులం కాదు. ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థమైతే సంక్షేమం అవసరమే, అభివృద్ధి అవసరమే, అన్నింటి మించి పాలన మన కోసం ఉంది కానీ వాళ్ళ కోసం కాదు. ఇప్పుడేమనుకుంటున్నాం కాయరాజు అక్కాయ్ వీడంతా వాడికి 2020 క్రికెట్ మ్యాచ్ లాగా మన మీడియాలో కూడా వీడు గెలుస్తాడు ఆడు గెలుస్తాడు, ఎవడు గెలిస్తే నీకెందుకు నాకెందుకు, ఏమిస్తాడు, ఏమవుతుంది, వాడికి ఎవడు గెలిచినా కూడా రేపు పొద్దున పిల్లలకు జరగబోయేది ఏంటి, ఈ జాతికి జరగబోయేది ఏంటి ఆలోచించకుండా ఇదో గేమ్ లాగా, గుర్రపందెం లాగా, హార్స్ రేస్ లాగా మనం మార్చేసాం. దాని నుంచి బయటపడాలి. ఓకే. అండ్ కమింగ్ టు ద సెంట్రల్ పాలిటిక్స్, 2014 వర్సెస్ 2024 చెప్పమంటే ఏం చెప్తారు? 10 ఏళ్ళ బీజేపీ పాలన ఆర్ ఎన్డీఏ పాలన? నిష్కర్షగా చెప్పాలంటే మంచి ఉంది, కొంత ఆశాభంగం ఉంది. నేను బహిరంగానే చెప్తున్నాను. మంచి ఏమిటంటే ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చారు. ఓకే. అందులో కోవిడ్ నేపథ్యంలో, కోవిడ్ టైంలో ప్రపంచం అంతా కూడా ప్రభుత్వాల ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది. మనకు కూడా జాతీయ ఆదాయంలో 9.2% అప్పులకు వెళ్ళిపోయాం ఒక స్టేజ్లో, చాలా ఎక్కువ. క్రమక్రమంగా తగ్గించారు. అంతకుముందు కూడా క్రమశిక్షణ పాటించారు. 2 మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా మంచి స్థాయిలో చేపట్టారు. నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేలు కావచ్చు, లేకపోతే ఇతరమైన మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇంకా చాలా జరగాలి. మనం ఎప్పటికీ చాలా దిగుస్తాను. కానీ ఒక్క రోజున 70 ఏళ్ల వైఫల్యాన్ని మనం మార్చలేము. కానీ ఎట్లాగైతే వాజ్పేయి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా జాతీయ రహదారులకి, ఈ మొబైల్ ఫోన్లకి, వీటికి బ్రహ్మాండంగా ఒక ఊపిచ్చారో, ఇప్పుడు అదే రీతిని మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ చరిత్రలో అత్యధిక స్థాయిలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇవాళ మూల పెట్టుబడులు ఇవాళ చేస్తున్నాం. ఈ సంవత్సరం మొత్తం కలిపి 18 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రత్యక్షంగానే 11,11,000 కోట్ల రూపాయలు రికార్డు. మూడోది పెట్టుబడిని ప్రోత్సహిస్తున్నారు. ఆర్థికంగా మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, కొత్త పరిశ్రమలు పెట్టండి, ఉపాధిని ఇవ్వండి, మీరు ప్రపంచంతో పోటీ పడండి, మంచి లాభాలు ఆర్జించండి, వ్యవస్థను పెంచండి అని చెప్పిన ఒక వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా. అలాగే బ్యాంకులు పరమ అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. 7 ఏళ్ల క్రితం 12% 100 రూపాయలు డబ్బులు ఇస్తే 12% డబ్బులు ఎగ్గొట్టారు, తిరిగి రావట్లా. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. దాన్ని ఇవాళ 4% తీసుకొచ్చారు, చాలా తక్కువ స్థాయికి తీసుకొచ్చారు. ఆరోగ్యకరం నిలబెట్టారు. దానికోసం చాలా ఖర్చు అయింది, చాలా శ్రమ పడ్డారు. అలాగే బ్యాంకులు ఆనాడు దాదాపు అన్ని బ్యాంకులు నష్టాల్లో ఉండేవి, ప్రభుత్వ బ్యాంకులు. ఇవాళ అన్ని లాభాల్లో ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా లేకపోతే ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ రకంగా ఆర్థిక వ్యవస్థ వరకు కొన్ని పొరపాట్లు జరిగినా కూడా ఖచ్చితంగా మనం ఏ రూపంలో భవిష్యత్తు నిర్మాణం చేయాలో ఆ ప్రయత్నం జరుగుతుంది. దానికి నేను మార్కులు ఇస్తాను. మరి ఎందుకు నిరాశ? కొన్ని రంగాల్లో మాటలు సంకల్పం చూపెడుతున్నారు కానీ ఆచరణలో కనిపించట్లేదు. మంచి విద్యా విధానం తీసుకొచ్చారు. ఖచ్చితంగా నూతన జాతీయ విద్యా విధానం చాలా గతంలో ఉన్న వాటిలాగా పోస్కోలు కబుర్లు కాకుండా బిడ్డల ప్రతిభా పాటు వాళ్ళు వికసించాలి, అవుట్కమ్స్ దాని చుట్టూ తిరగాలని చెప్పని
దానికోసం పరీక్షల పద్ధతిని మార్చాలని చాలా ఆలోచన చేశారు. కానీ ఇళ్ళలుగానే పండగ కాదు. అవును. జాతీయ స్థాయిలో మీరు ఒక నివేదిక తయారు చేయగానే, ఒక విధానం రూపొందించగానే దేశంలో విద్య వచ్చిన మార్పు వచ్చినట్టు కాదు. యుద్ధ ప్రాతిపదికన ఈ దేశంలో అతి తీవ్ర వైఫల్యం గత 70-80 ఏళ్ళలో ఏమన్నా ఉంది అంటే, ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్యని, నైపుణ్యాన్ని అందించడం ఆ వ్యవస్థ బాధ్యత, నైతిక బాధ్యత. అలా కాకుండా ఏ తల్లి గర్భాన్ని నేను పుట్టాను, ఏ కులంలో పుట్టాను, నాకు డబ్బు ఉందా లేదా, తల్లిదండ్రులు చదువు ఉందా లేదా, దాన్ని బట్టి నా బతుకు నిర్ణయం అవుతుందంటే మీరు ఆధునిక ప్రజాస్వామ్యం లేరు మీరు. కాబట్టి ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఓకే. అది నా దృష్టిలో ఆ స్థాయిలో జరగట్లేదు. విధానం మంచిది రూపొందించారు, ఒప్పుకుంటున్నాను నేను. కానీ దాని ఫలితాలు రావాలని చెప్పంటే విద్యా నైపుణ్యము కేంద్ర బిందువు కావాలి. లేకపోతే అభివృద్ధి ఫలితాలు అందరికీ అందవు. అలాగే మంచి ఆరోగ్యం మాట్లాడుతున్నారు, కానీ నా దృష్టిలో తక్కువ ఖర్చుతో దేశంలో అందరికీ ఆరోగ్యాన్ని అందించే ఏర్పాట్లు చేయడంలో వరకు ఇంకా సఫలం కాల. ఇవి సంకల్పం ఉన్నా కూడా ఆచరణలో కనిపించినవి, సంకల్పమే కనిపించినవి మరికొన్ని ఉన్నాయి. ఈ దేశానికి అవసరమని అన్ని పార్టీలకు ఆ వైఫల్యం ఉంది. ఒక పార్టీని అంటలా నేను, కానీ ఈ పార్టీకి కూడా, ఈ ప్రభుత్వానికి కూడా ఆ వైఫల్యం ఉంది. కాబట్టి నేను ఎత్తి చూపట్ల, కానీ అవసరం గుర్తు చేస్తున్నాను. చట్టబద్ధ పాలన లేదు దేశంలో. బడితున్నవాడిదే బర్రే. రాష్ట్రాల్లో అంతా జాతీయ స్థాయిలో అంతే. మీరు అధికారంలో అంటే మీ ఇష్టం వచ్చిన మాట చెల్లుతుంది, వాడి అధికారులు వాడి మాట చెల్లుతుంది. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కానీ చట్టం ప్రకారం పనిచేయడానికి ఏర్పాట్లు చేస్తాం ఫలానని చెప్పి ఎవరు ముందుకు రావట్లా. అది జరగట్లా. అధికారం కేంద్రీకరణ అయిపోయింది. నేను మొట్టమొదటి నుంచి వాదిస్తున్నాను, ప్రజలకు దగ్గరగా అధికారం ఉంటే ప్రజాస్వామ్యం వికసిస్తుంది. నా ఓటేంటో, నేను పన్నుల డబ్బులు ఏంటో నాకు అర్థమవుతాయి, దానివల్ల ఏం జరుగుతుందో తెలుస్తుంది. లేకపోతే ఇట్లాగే ఈ తాయిలాలు, లేకపోతే కులాలు, మతాలు, లేకపోతే ఓటు కోసం డబ్బులు, ఇవే కొనసాగుతుంటాయి. మరి ఈ అధికార వికేంద్రీకరణని సరైన పద్ధతిలో చేసి జవాబుదారీ ఉండేట్టు చేయడానికి పెద్ద సంకల్పం ఎవరికి, ఏ పార్టీకి లేదు, మొక్కుబడిగా తప్ప. అలాగే మూడోది, ఎన్నికల్లో ఖర్చులు మనం అందరం చూస్తున్నాం. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మన రికార్డులు దేశం అంతా మన నుంచి నేర్చుకుంటుంది. వాజ్పేయి గారు ఎప్పుడు అనేవారు, మనందరం కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక అబద్ధంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నామయ్యా, నేను ఇంత పరిమితి లోపలే ఖర్చు పెట్టాను, అఫిడవిట్ ఇస్తున్నావు, అంత అబద్ధాలని చెప్పాను. అది నిజం కదా. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా ఎలక్షన్లో, కొంతమంది 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఇవాళ కాదు తెలియపోయినా ఇది మారకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా బాగుపడుతుంది? దీన్ని మార్చాలనే చర్చ కానీ, దానికి ఒక వ్యూహం కానీ కనిపించట్లేదు. కాబట్టి 3 రకాలుగా ఖచ్చితంగా ఆర్థిక విషయాల్లో కొన్ని పొరపాటున్నా కూడా గణనీయంగా చేస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం బాటలు, చేయాల్సిన పనులు చేతల్లో కనిపించట్లేదు, విద్య, ఆరోగ్యం, అసలు ఆలోచన లేకుండా ఉన్నవి మిగతావి. ఓకే. అండ్ ఇక ప్రతిసారి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఎన్డీఏ, బీజేపీ ఇవన్నీ కాదు, ఓన్లీ బ్రాండ్ మోడీ. ఎవరు గెలుస్తారు ఈసారి అంటే ఇంకేముంది మోడీ అనే పరిస్థితిలో ఉంది. సో మీరేం చెప్తారు సార్, బ్రాండ్ మోడీ ఈసారి గెలిపించబోతుందా బీజేపీని ఆర్ ఎన్డీఏని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి అవకాశం ఉందా? అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఒక వ్యవస్థ అన్నప్పుడు చాలామంది అధికారులు, నాయకులు దశల వారీగా చాలామంది పని చేస్తే ప్రభుత్వం నడుస్తుంది, కానీ ఒకరికే క్రెడిట్ ఇవ్వడాన్ని ఏ రకంగా దేశంలో ఇది కొత్త కాదు. మీరు అవును కరెక్టే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అంతా కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు చివరికి బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ మీద కూడా ఆయన పేరట, మరణ సర్టిఫికేట్ మీద కూడా ముఖ్యమంత్రి మోహన్. కాబట్టి ఇది రాష్ట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో గతంలో జరిగింది. ఏం చేసినా కూడా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఒకరు తప్ప ఇంకోటి లేరు కదా మనకి. అంచేత ఇదే సాంప్రదాయం. ఇది మంచి సాంప్రదాయం కాదు, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. కానీ దానివల్లే గెలుస్తారనుకుంటే పొరపాటు. ఇందిరాగాంధీకి అంత బ్రాండ్ అన్నా కూడా ఓడిపోయింది కదా 70 ఏళ్ళు. మరి రాజీవ్ గాంధీ ఒక్కసారి తల్లి మరణం తర్వాత నెగ్గిన తర్వాత ఎన్నికలు ఓడిపోయారు కదా. కాబట్టి మళ్ళీ గెలవాలంటే క్రెడిబిలిటీ కూడా కావాలి. మోదీ గారికి ఏంటంటే, ఇదిగో ఆర్థికంగా ఈ ఫలితాలు సాధిస్తున్నాడు, ఒక స్పష్టమైన వ్యూహం అన్నది, ఆర్థిక క్రమశిక్షణ ఉన్నది, చెప్పిన పనులు ఇవి సాధిస్తారు, చేసి చూపెడుతున్నారని చెప్పి ఒక నమ్మకాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. దాంతోపాటు గతంలో వాజ్పేయి ప్రభుత్వం చేసిన వ్యూహాత్మకమైన పొరపాటు ఇప్పుడు జరగల. ఆనాడు అంటే ఖచ్చితంగా అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. వాజ్పేయి గారి కాలంలో 8% అభివృద్ధి సాధిస్తుంటే ఓడించారు ఆ ప్రభుత్వాన్ని. ప్రపంచంలో ఎక్కడ కూడా 8% గ్రోత్ ఉంటే ప్రభుత్వం ఓడిపోదు. ఎందుకని ఇండియా షైనింగ్ అన్నారు, దేశం వెలుగుతోందని మంచి ఉద్దేశంతో అన్నారు. అవతల వాళ్ళు ఆ ప్రభుత్వం ఫలితాలు మనకు రావట్లేదు, ఆమ్ ఆద్మీ అన్నారు. ఆమ్ ఆద్మీ సాత్ కాంగ్రెస్ కా హాత్ అన్నారు. అనూహ్యంగా నెగ్గారు.
మోదీ గారు ఏం చేశాడు? ఆ అవకాశం వల్ల లేకుండా సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేయడం ఉత్తరాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చేశాడు. ఓకే. మన చరిత్రలో మొట్టమొదటిసారి సంక్షేమం సమర్థంగా దక్షిణాదిలో ఎంతో కొంత జరిగింది, ఉత్తరాదిలో మొట్టమొదటిసారి జరిగింది. దాంతో ప్రతిపక్షాలకి అది లేకుండా పోయింది, స్కోప్ లేకుండా పోయింది. అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ఆయన అగ్రగామిగా కనిపిస్తున్నాడు. దాన్ని బ్రాండ్ చేసుకోవడం సులభం అవుతుంది. బ్రాండ్ మోడీ పవర్ఫుల్, అపోజిషన్ వీక్ కాబట్టి ఇంకా పవర్ఫుల్ కనపడుతున్నారా? అంటే నాకు సమస్య వస్తుంది, నేను బ్రాండ్గా ఆలోచించట్లా. ఓకే. అంటే ఇప్పుడు ఎన్డీఏకి అపోజిషన్ ఈవేళ అసలు ఎందుకోసం పోరాడుతున్నా తెలియని పరిస్థితిలో ఉన్నారు. నేను ఇందాక చెప్పాను మీకు, మోదీ ప్రభుత్వం కొన్ని బాగా చేసింది, చేస్తుంది, అభినందిద్దాం. వైఫల్యాలు ఉన్నాయి, ఎత్తి చూపుదాం. పట్టించుకోకుండా దేశం నష్టపోతూనే ఉన్నాయి, దాన్ని గట్టిగా గొంతెత్తుదాం అని చెప్పాను. ఈ బాధ్యత ఎవరిది? ప్రతిపక్షం. యాక్చువల్గా వాళ్ళు చేస్తున్న మంచి మీరు మాట్లాడొద్దు, వదిలేండి. వాళ్ళు చేయనిది లేదా చేయాల్సింది మేము చేస్తాము, మా దగ్గర ఈ వ్యూహం అన్నది అని ఒక్కసారి ముందుకు వచ్చారు. నేను చెప్పిన అంశాల్లో విద్యలో ఏం చేస్తారు మీరు, వ్యూహం వచ్చిందా? ఆరోగ్యంలో ఏం చేస్తారు మీరు, వ్యూహం వచ్చిందా? చట్టబద్ధ పాలన లేదని మీరే చెప్తున్నారు. రోజును ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మీరే అంటున్నారు. బెడుతున్నాడు బయట అంటున్నారు, వాస్తవం అది. అలా కాకుండా ఉండటం కోసం మీరు చట్టబద్ధంగా ఏం చేస్తారు? మీ దగ్గర వ్యూహం ఉందో చెప్పారు మీరు మాకేమన్నా? అధికార వికేంద్రీకరణ లేదు, కేంద్రీకరణ ఉంది, కరెక్టే. మీరేం చేస్తారు? ఎందుకందుకు గతంలో విఫలమైంది, ఇప్పుడు ఎందుకు ఎలా చేస్తారు? ఏ మార్పులు చేస్తారు చెప్పారా మీకు మాకేమన్నా? ఎన్నికల్లో ఖర్చు సంగతి అందరికీ తెలిసిందే. ఇది శృతి మించిపోయింది, దేశం సర్వనాశనం అవుతుంది, రాజకీయం అంతా భ్రష్టుపడుతుంది. దీన్ని ఈ రకంగా మారుస్తాం, లేకపోతే రాజకీయ పార్టీలు అంతగా ప్రజాస్వామ్యం లేదు, ఈ రకంగా తీసుకొస్తాం, ఏమీ లేదు. మోదీ ముర్దాబాద్ అనేది స్లోగన్ అయిపోయింది వాళ్ళకి. మోదీ జిందాబాద్ని వాళ్ళు ఎత్తుకున్నారు, కానీ వాళ్ళు జిందాబాద్ వెనకాల ఈ ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది కాబట్టి, కొన్నైనా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఒక బ్రాండ్కి ఒక పవర్ వచ్చింది. చేత ప్రజాస్వామ్యంలో కావాల్సింది అధికార దాహం ఒక్కటే చాలదు, ప్రజల కోసం నిర్దిష్టమైన ఎజెండా. నాకు ఆ ఎజెండా కనిపించట్లా, అది సమస్య. ఓకే. కాళేశ్వరం గురించి మీరు చాలా అపోజ్ చేస్తారు అప్పట్లో కూడా. మీరు మాట్లాడినప్పుడు అది పెద్దగా పనికొచ్చే ప్రాజెక్ట్ కాదు, ఫ్యూచర్లో చాలా అప్పుల రైతులకు ఎప్పుడు కూడా మేలు జరగాలని నేను కోరుకుంటాను. కాళేశ్వరం డబ్బు ఎంత పెట్టి అంతకంటే రెట్లు పెడదాం రైతులకి, కానీ సరైన రీతిలో పెడదాం. రైతుల పేరుతో ఖర్చు చూపెట్టి ఫలితం లేకుండా ఉంటే రైతులకి ఏం లాభం? ఇప్పుడు మేడిగడ్డ గురించి ఏం చెప్తారు సార్? చాలా చర్చ నడుస్తుంది. స్పెసిఫిక్గా దాని గురించి నేను మాట్లాడి పత్రికలో జరుగుతుంది, నాకు ఇంజనీరింగ్ ఇష్యూ కాబట్టి స్థూలంగా పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే నాకు ఆనాడే స్పష్టంగా చేవెళ్ల ప్రాణహిత రోజుల నుంచి కనిపించింది. అందుకే నేను అసెంబ్లీలో ఉండగా మళ్ళీ 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 కాళేశ్వరం మాట్లాడేది అన్నాడు 2009-2014 దాకా చేవెళ్ల ప్రాణహితే. మళ్ళీ 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 అసెంబ్లీలో లేవనెత్తాను. రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తానని నాకు హామీ ఇచ్చారు, దానికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దురదృష్టం కొద్దీ ఆ మాట ఇచ్చిన 2 రోజుల్లో ఆయన మరణించారు ఆ దుర్ఘటనలో. ఆ తర్వాత ఎవరికి దాన్ని మార్చే సాహసం ఓపిక లేకపోయింది, దాన్నే కాళేశ్వరంగా మార్చారు. కాబట్టి రైతులకు మేలు జరగద్దని కదా నేను చెప్పేది, తక్కువ ఖర్చుతో ఎక్కువ అత్యుత్తమ మేలు రైతులకి జరగాలి. మిగులుంటే ఆ డబ్బులు రైతులకు వెళ్ళాలి ఇంకో రూపంలో, పనికొచ్చే రీతిలో. కానీ రైతుల పేరుతో ఖర్చు పెడతామని దుబాయ్లో చేస్తే దేశానికి ఏమవుతుంది, రాష్ట్రానికి ఏమవుతుంది? మన అంతసేపటికి ఎమోషనల్గా రైతుల కోసం ఖర్చు పెట్టామంటున్నామే కానీ పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూడకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేసాం. సరే, ఇంకొక విషయం, అంటే ఏదైనా పాజిటివ్ ఉంటే, మంచి జరిగింది అంటే నాయకులకు రేట్లో, మంచి జరగలేదు అంటే అది ఆఫీసర్లకు రేట్లో వేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కనపడుతున్నాయి. మనం రీసెంట్గా చూస్తే అరవింద్ కుమార్ గారి మీద ఎంక్వైరీ చేశారని, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే. సో ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోవడానికి అధికారుల పైన ఈ కక్ష సాధింపు అనుకోవచ్చు, ఎంక్వైరీలు అనుకోవచ్చు, అంటే కొంతమంది నాయకులు మారగానే అందరినీ ఒకే ఘాటుని పెట్టిన నాకు విషయం తెలియకుండా మాట్లాడాను. ఎందుకంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా, అధికారంలోకి వచ్చిన పార్టీని బట్టి అక్కడ ఉండే ఆఫీసర్లని మార్చాల్సిన అవసరం ఏముంది, అలా ఎందుకు మారుస్తూ ఉంటారు? మంచి ప్రశ్న. మొట్టమొదటిది బేసిక్ ప్రిన్సిపల్ చాలా సింపుల్. అధికార యంత్రాంగం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి, రాజకీయాలు అధికార యంత్రాంగాన్ని ఇరుకున పెట్టకుండా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మాటలుగా చేతల్లో కూడా నాలుగు ప్రయత్నం చేశాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రెండోసారి అయిన తర్వాత నేను ఆయన ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కార్యదర్శిగా వెళ్ళాను. మీరు ఆనాడు చూడండి పోస్టింగ్లో అంత పెద్ద మ్యాండేట్తో కొత్త ప్రభుత్వం వస్తే, గతంలో ప్రభుత్వం ఓడిపోతే దాదాపు ప్రతిపక్ష హోదా కూడా లేనంత స్థాయిలో ఓడిపోయారు. ఓడిపోతే జిల్లా కలెక్టర్ ఒక్కను కూడా మార్చలా. మీరు చూడండి, ఉన్నతాధికారుల్లో దాదాపు ఎవరిని మార్చాల.
అక్కడ 3-4 ఏళ్ళు పూర్తి అయిపోయిందన్న కారణంగా కొన్ని సందర్భాలు జరిగి ఉండొచ్చు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని అక్కడ పని సమర్థంగా జరగలేదనే భావంతో జరగదు తప్ప 100కి 95 పాళ్ళు 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్గా ఉండదు రాజకీయాల్లో. ఎక్కడో చోట ఒత్తిళ్ళు రకరకాలు ఉంటాయి. 100కి 95-98 పాళ్ళు ప్రభుత్వం మారింది కాబట్టి అధికార యంత్రాంగాన్ని మార్చాల్సిన అవసరం లేని సంకేతాన్ని ఆయన ఇచ్చారన్నాడు. దీనికి చాలా ధైర్యం కావాలి, నాయకత్వానికి చిత్తశుద్ధి కావాలి, ప్రజల పట్ల ప్రేమ కావాలి. మనకి ఇవాళ ఏమైందంటే అస్మదీయులు తస్మదీయులు అధికార యంత్రాంగం అట్లా ఉంది. ఈ గురించి రాజకీయం తప్ప అనుకోకండి మీరు. అదేలేండి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పుదారిని పట్టించి రాష్ట్రం సర్వనాశనమైనా కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టి వాళ్ళు సొంతంగా చాలా లాభాలు పొంది రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడున్నారు, ఇప్పుడు ఉన్నారు. కాబట్టి దీనిలో ఇది రాజకీయంలో ఉన్న వాళ్ళు తప్పే కాదు. రాజును మించిన రాజభక్తి వీళ్ళు చూపెడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి తాత్కాలికంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంలో ఉన్నవాళ్ళు తప్పులు జరుగుతుంటే అధికార యంత్రాంగంలో దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా రాజకీయంలో ఉన్నవాళ్ళు. మీరు ఒక స్టాండర్డ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎన్టీ రామారావు గారు చేసినట్టుగా పార్టీలకు అతీతంగా నేను నిజాయితీని, సామర్థ్యాన్ని, ప్రజా సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకుంటాను, దాన్ని నిలబడతానని చెప్పి ఒక సంకల్పం కావాలి, ఆ ధైర్యం కావాలి. అది లేదు ఈవేళ. దాంతో ఏమైందంటే ఒక ఎమ్మెల్యే గారికి ఇష్టం లేకపోతే కార్యదర్శి బదిలీ కావచ్చు, కలెక్టర్ బదిలీ కావచ్చు. ఒక ఎమ్మెల్యే 2-3 ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యేలు అక్కర్లా, ఒక ఎమ్మెల్యే చాలు. ఆ స్థాయికి తీసుకొచ్చాం. ఎందుకంటే పరిపాలన అంతా కూడా భ్రష్టు పట్టిపోయేసి అధికార వికేంద్రీకరణ లేకుండా ఎమ్మెల్యే రాజ్యంగా మార్చేశాం. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి రాజ్యం, మిగతా వాళ్ళందరూ ఊరికే ఉత్సవ విగ్రహాలు 190 పాళ్ళు నామకే వస్తాయి. మరి నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యే గారు రాజు, మిగతా వాళ్ళంతా కూడా ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారిని ఆశ్రయించాలి. ఇది సరైన నమూనా కాదు. ఈ నమూనాని దాటే శక్తి ఈ ప్రభుత్వాలకు లేదు ఈ రాజకీయంలో. అందుకే నేను చెప్పేది, జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలు గట్టిగా పోరాటం చేస్తున్నప్పుడు ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా, ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయనట్లు ఆలోచించకుండా ఎంతసేపటికి అధికారం రావడం కోసం 4 హామీలు ఇచ్చేసి జనాలంతా దుబారా చేసి ఖర్చు పెట్టి పారేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తే ఉపయోగం? యూజ్లెస్. సార్, కమింగ్ టు ద లోగో, మీరు లోక్సత్తా లోగో చూసినా, ఇప్పుడు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చూసినా ఒక స్టార్ ఉంది. ఏం చెప్తారు ఆ లోగోని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాకు? ఇప్పుడు మీరు చూస్తే దానిలో 5 ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు, నిరసన హక్కు మాత్రమే కాదు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఓట్ అండ్ షౌట్. అసలు మనంత ఉత్సాహంగా పండగలాగా సంబరంగా ఓటేసే వాళ్ళు ఎక్కడ లేరు ప్రపంచంలో. ఎలక్షన్ అంటే ఎంత కోలాహలం, ఎంత ధ్వని ఈ దేశంలో. మీరు మీ ఛానల్ పేరు ధ్వని అని పెట్టారు. మన ఎలక్షన్లే, మన రాజకీయమే ధ్వని కదా. ఇతర దేశాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఆ టైంలో మీరు పర్యటన చేస్తే అసలు ఎన్నికలు జరుగుతుందని కూడా మీకు తెలియదు. చాలా సైలెంట్గా టీవీ చూస్తే తప్ప అసలు మీకు తెలియదు. బజార్లో వెళితే మీకు తెలియదు అసలు ఎన్నికలు జరుగుతుందని చెప్పాను. అంత ప్రశాంతంగా మన దేశంలో ఎంత కోలాహలం, అసలు ఎంత హడావిడి. రెండో పక్క ఓటు అంత ఉత్సాహంగా వేస్తాము. ఓటు అయిన తర్వాత నిరసన అంత బలంగా జడ్జి చేస్తాము. మన నుంచి మురదాబాద్, ఇస్తిఫాదో, రాజీనామా చేయి, నువ్వు పనికిరావు, ఈ రెండుకి పర్ఫెక్ట్ అయిపోయాం. అది కాదు ప్రజాస్వామ్యం అంటే. చాలదు. ప్రజాస్వామ్యం అంటే వ్యక్తి స్వేచ్ఛ ఈ దేశంలో చాలా మేరకు ఉన్నది, ఒప్పుకుందాం. దాంతోపాటు చట్టబద్ధ పాలన కావాలి, రూల్ ఆఫ్ లా. ఇంతకుముందు అనుకున్నాం, చట్టం ఉన్నవాడికి చట్టం ఈ దేశంలో. చట్టబద్ధ పాలన లేదు, గోంగారం లేదు. అలాగే ప్రజాస్వామ్యం అంటే స్వయం పాలన అన్ని స్థాయిల్లో కావాలి. నిజమైన స్వయం పాలన, నిజమైన తన పౌరులకి ఎన్నిక మధ్య కూడా గొంతు పెట్టే అధికారం ఉండాలి. మార్పు తీసుకొచ్చే అవకాశం కావాలి. లేకపోతే మళ్ళీ ఎన్నికల దాకా నేనేం చేయలేను, మా కర్మంతే అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. అలా కాదు. స్వయం దిద్దుబాటు శక్తి కావాలి. పొరపాటు దొరికితే ఏ వస్తున్నా కూడా సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం కావాలి. ఇవన్నీ సమగ్రంగా ఉంటే నిజమైన ప్రజాస్వామ్యం ప్రజల పనికి వస్తుంది. లేకపోతే ఊరికే కాగితమే ప్రజాస్వామ్యం, ప్రజలకు పనికిరాదు. కాబట్టి ఆ స్టార్లో 5 ఉన్నాయి పార్శ్వాలు. ఒక్కొక్క పార్శ్వాలకు ఒక్కొక్క అర్థం ఉండదు. తర్వాత స్టార్ ఉద్దేశం ఏంటంటే ఒక దేశ నిర్మాణంలో, పరిపాలనలో మనం రోజుగా ఏ రోజుకు ఆ రోజు పరిస్థితిని బట్టి నిర్ణయాలు చేస్తే అది పరిపాలన కాజాలదు. మనం సముద్రంలో పోతున్నాం. ఆ రోజుల్లో కంపాస్లు ఇలాంటివి లేవు, టెక్నాలజీ లేదు. వాడు దారి ఎట్టెత్తుకునే వాళ్ళు, ఎడారిలో పోతున్నారు, దారి ఎట్లెత్తుకునే వాళ్ళు సుదూరంగా ఉన్న నక్షత్రాలను చూసేవాళ్ళు. అలా కాకుండా అడవాడిగా ప్రతి లాంతరానికల్లా పోయారనుకోండి, తీరుదన్ను ఉండదు. మన పరిపాలన, మన రాజకీయం అంతా తీరుదన్ను లేకుండా ఉంది. సుదూరంగా ఉన్న నక్షత్రం. అందుకని FDR కానీ లోక్సత్తా కానీ స్పష్టమైన లక్ష్యాలను మొట్టమొదటి రోజు ప్రతిపాదించింది. అప్పటికిప్పటికి నేను గుండె మీద చేసి చెప్పగలను, ఆ లక్ష్యాలకే కట్టుబడున్నాం. అందుకే ఇవాళ మాటలకు కాస్త కూస్తే విలువ ఉన్నది, గౌరవం ఉంది, నమ్మకం ఉంది అంటే
రోజు అడుగుపోయే లాంతలు వెనకాలపోయేది కాదు. యూ మస్ట్ సెట్ యువర్ కోర్స్ బై ద ట్వింకిల్ ఆఫ్ ద డిస్టెంట్ స్టార్. మిడుకుముడికి అనే సుదూరంగా నక్షత్రం మన దారి చూపెట్టాలి, కానీ రోజువారీగా బోర్డు జరుగుతుంటాయి. ఆ ఆటుపోట్లకు మనం ఊగిపోకూడదు. ఏమైనా చేంజ్ కనపడుతుందా సార్ లోక్సత్తా నుంచి FDR వరకు? ప్రజల్లో కావచ్చు, పాలకులలో దేశంలో ఖచ్చితంగా గత 30 ఏళ్లలో చాలా మంచి జరిగింది. ఓకే. దాని మౌలిక సదుపాయాలు కొంతమేరకు బాగుపడ్డాయి, ఇంకా చాలా బాగుపడాలి. ఓకే. ఒక 10 ఏళ్ల క్రితం మనం కూర్చుంటే ఇక్కడ కరెంటు గంటలో కరెంటు 10 సార్లు పోయేది. అలాగే రోడ్లు కానీ, టెక్నాలజీ కానీ, మిగతావి కానీ, ఆర్థికంగా కొన్ని విషయాలు కానీ ఖచ్చితంగా పెరుగుతున్నాం. అలాగే ప్రజల్లో కొంతమేరకన్నా అవగాహన పెరుగుతుంది. ప్రభుత్వాలు కొంతమేరకన్నా భయపడుతున్నాయి ప్రజలంటే. కానీ రాజకీయం మాత్రం మొన్న కొద్దిగా చెడిపోతుంది. ఎన్నికల రాజకీయం, అధికార కేంద్రీకరణ పెరుగుతున్నది, ఓట్లు డబ్బులతో కొనడం పెరిగిపోతున్నది, లేకపోతే తాత్కాలికమైన తాయిలాంటి ప్రభావం మరింత పెరిగిపోతుంది పూర్తిగా. కాబట్టి కొన్నింటిలో ఖచ్చితంగా మనకి ప్రమాద ఘంటికలు ఉన్నాయి, కానీ కొన్ని రంగాల్లో పెరుగుతుంది. అంటే అన్నీ నాశనం అయిపోయిందని నేను ఒప్పుకోను. ఓకే. ఎన్నో రంగాల్లో మంచి మార్పులు కనిపిస్తుంది. ఒకప్పుడు లంచం లేకపోతే పని జరిగింది, కొన్ని రంగాల్లో పని జరుగుతుంది ఇప్పుడు లంచం లేకుండా. పాస్పోర్ట్లు ఉన్నాయి, రైల్వే రిజర్వేషన్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. పూర్వం ఫోన్ కావాలంటే తలప్రాణం తక్కువ వచ్చేది. ఫోన్లు ఉన్నాయి. 2G స్పెక్ట్రమ్ ఎలకేషన్ ఉందా అన్నాడు, ఎంత గొడవ ఉందో మీకు గుర్తుంది 2010-11 ప్రాంతాల్లో. ఇవాళ ఎలకేషన్లో 1 పైసా లంచం లేకుండా జరుగుతుంది. కాబట్టి కొన్ని మంచి జరుగుతున్నాయి, అన్ని చెడు కాదు. కానీ మౌలికంగా రాజకీయ స్వభావం పెద్దగా మారటం లేదు, కొన్ని రకాలుగా చెడిపోతుంది. దాన్ని మార్చడం అవసరం దేశానికి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, జేపీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్లో మనం UCC గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అది కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధ్వని టీవీ. బాయ్.